అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏ రకంగా దేశంలో ఉండేటువంటి బీసీలను మోసం చేసినాయి అనేటువంటి దాన్ని మనం సింహావలోకనం చేసుకుంటే పార్టీగా ఉన్నటువంటి బీసీల కుల గణన జరగదు. దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదు. దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు 40-50 లక్షల కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే నడిచేటువంటి ఆ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు 2-3 వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు అనంటే ఈ దేశంలో బీసీలు 2వ శ్రేణి పౌరులుగా కొనసాగడానికి ఈ రెండు పార్టీలు చేసినటువంటి కుట్రే కారణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకనే సందర్భం వచ్చినప్పుడల్లా బీసీలను సర్వనాశనం చేసినటువంటి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికల పరంపరలన్నీ కూడా సెంటిమెంట్స్ను, ఎమోషన్స్ను ఆధారంగా చేసుకొని అధికారంలోకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినవనేటువంటి సెంటిమెంట్ను ఉపయోగించుకున్నది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం త్యాగం చేసిందనేటువంటి సెంటిమెంట్ను ఉపయోగించుకున్నది. కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ యుద్ధంలో గెలిచినవనేటువంటి సెంటిమెంట్ను ఉపయోగించుకున్నది. ఇవాళ బీజేపీ పార్టీ రథయాత్ర అన్నది, రామమందిర నిర్మాణం అన్నది, కార్గిల్ అన్నది, మరోటన్నది. ఈ రకంగా అన్ని సెంటిమెంట్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఏ సెంటిమెంట్ ద్వారా 20 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించవచ్చు అని ఆలోచిస్తే ఇక ఎక్స్ప్లాయిట్గా అన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ఏకైక సెంటిమెంటు బీసీ సెంటిమెంట్ కాబట్టి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి అందరి ద్రాక్షగా మారింది. తెలంగాణ తేవడంతో పాటు 10 సంవత్సరాల తన పాలనా కాలంలో అప్పటి వరకు 50-60 సంవత్సరాలుగా సమస్యలుగా కొనసాగుతున్నటువంటి సమస్యల మధ్య కునారెల్లుతున్నటువంటి తెలుగు జాతికి, తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి పాలనకు దిక్సూచిగా తెలంగాణను నిలిపినటువంటి పరిస్థితులలో ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలి అనంటే బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం మాత్రమే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచనతో దేశ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ అంతా ఈ అంశానిదే అనేటువంటి ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ను ఉపయోగించి వీళ్ళు ఉపయోగించే సెంటిమెంట్లన్నీ ప్రజల క్షేమం, ప్రజల అభివృద్ధి, దేశ పురోభివృద్ధి కోసం కాదు, అధికారం వాళ్ళ గుప్పిట పట్టుకొని శాశ్వతంగా బీసీలను 2వ శ్రేణి పౌరులుగా చేసేటువంటి కుట్రే. అదే కుట్ర తెలంగాణలో జరిగింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 1 సంవత్సర కాలం పాటు దాని ఊసే ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితులలో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బీసీ ముఖ్య నేతలందరినీ పిలుచుకొని మాట్లాడి అసలు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, బీసీలకు న్యాయం జరగాలి అనంటే ఏం చేయాలి, తమిళనాడులో దేశంలోనే బీసీలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ రాష్ట్రం అంటే బీసీల రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు కాబట్టి తమిళనాడుకు వెళ్ళండి, స్టడీ చేయండి, ఆ నివేదిక ఆధారంగా మనం దాన్ని ఎజెండాగా తీసుకుందామని మాకు ఆదేశిస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులం మేము తమిళనాడుకు పోయి స్టడీ చేయడం జరిగింది. అక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ చలనం. ఈ జరిగినటువంటి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చలించుతున్నట్టు కనబడుతున్నది కానీ అంశాన్ని మాత్రం తుంగలో దొక్కేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. అధికార పార్టీగా నిబద్ధత ఉండవలసినటువంటి పార్టీగా స్ట్రేట్గా టీఆర్ఎస్ పార్టీ ఎంత స్పష్టత ఇచ్చింది అనంటే 42% రిజర్వేషన్లు అమలు కావాలి అనంటే మన ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం
9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే అది న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మనం మాట్లాడితే దాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వర్గీకరించి ఇప్పుడు ఆ లైన్కి వచ్చి అది కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకనే ఇక్కడ తెలంగాణలో ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విషయంలోనైనా కూడా ప్రజలు అంకుశం బట్టి పొడిస్తే కానీ చలనం రానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి కుట్రలు కుయుక్తుల ద్వారా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి కాల వ్యవధిని దృష్టిలో పెట్టుకొని 90 మాసాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమనేటువంటి ఆదేశం ఉన్నది. కాబట్టి దాన్ని సాకుగా జోయించి పబ్బం గడుపుకోవడం కోసం ఏదో చేసినట్టు నటిస్తున్నారే తప్ప వీళ్ళ ఏ చర్యలో కూడా నిజాయితీ నిబద్ధత లేదు. కాబట్టి ఈ నిజాయితీ లేనితనాన్ని ఈ ద్రోహాన్ని ఎండగట్టడం కోసమే మనం 8వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఇచ్చేటువంటి సభ కరీంనగర్లో జరగబోతున్నది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు పుట్టమది గారు కనబడతలేరు, నేను అందరిని చూసిన ఇక ఆ అంశానికి మేమందరం అనని రోజు కూడా పుట్టమధు నిరంతర స్లోగన్ మేమెంతో మాకంత మేమెంతో మాకంత అనేటువంటి మధు స్లోగనే మనందరి స్లోగన్. కానీ అది బీసీ బిడ్డలుగా మన హక్కు మన నినాదం. కానీ ఇవాళ మన హక్కు మన నినాదం కంటే ఏ మాట అయితే ఏ హామీ అయితే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైందో ఆ మాట నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్తో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. ఇది కరీంనగర్లో జరిగేటువంటి బీసీల హక్కుల ఆత్మగౌరవ పోరాటమే కాదు, తెలంగాణ యావత్తు భరోసా పెట్టుకున్నటువంటి జిల్లా. కాబట్టి ఇది తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల బీసీ బిడ్డల ఆకాంక్షకు న్యాయం జరగడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బీసీ బిడ్డ కదలాలి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా విధిగా కనీసం ఒక 2000 మందిని తరలించడం ద్వారా మోటివేట్ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గం నుండి 2000 మంది కనీసం రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ఏ నియోజకవర్గంలో చూసినా 2 లక్షల మంది రమారమిగా బీసీలు ఉంటారు. కాస్త అటు ఇటుగా 2 లక్షల మందిలో 2000 మంది అని అంటే 1% మాత్రమే. ఆ 1% శక్తి ఇవాళ మనకు శక్తి మొత్తం ఉంది. అందరం బయటికి రావడం కాదు, 1% కదిలి వస్తే తట్టుకునేటువంటి శక్తి ఈ భూమండలం మీద ఎవరికి లేదు అనేటువంటి సంకేతం పంపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మాకంటే ఎక్కువ ఈ పార్టీని నడిపించేటువంటి అగ్రనాయకత్వానికి కరీంనగర్ చైతన్యం మీద, కరీంనగర్ పోరాటం మీద, కరీంనగర్లో ఉన్నటువంటి బీసీ వాదం మీద ఉన్నటువంటి నమ్మకమే. సోదరులు కమలాకర్ గారు మేము ఆ రోజు చెన్నై పోయినప్పుడు చెన్నై నుండి తిరుగు ప్రయాణం కాకముందే చెన్నైలో సభ జరిగి అక్కడ ఉండేటువంటి అధికారులతో సమీక్ష జరిగినటువంటి సందర్భంగా తేలిన అంశాల తర్వాత మనం ప్రజాక్షేత్రంలోకి పోయి ఈ విషయాలన్నీ తెలంగాణ సమాజానికి చెప్పడం ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ప్రతి బిడ్డ బీసీ బిడ్డ స్పందించేటువంటి వాతావరణాన్ని కల్పిద్దామనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ తర్జన భర్జన జరుగుతున్నప్పుడే అన్నా నా జిల్లాతో ప్రారంభిద్దామని మా అందరికి మొదలు సూచించినటువంటి మన నాయకుడు గంగుల కమలాకర్ గారు. కాబట్టి గంగుల కమలాకర్ గారి ఆ మాట వెనుక మీ అందరి ఆవేదన, మీ అందరి ఐక్యత, కరీంనగర్ శక్తి దాగి ఉంది. కాబట్టి వారు ఆ సూచన చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి మేమందరం కూడా ఆమోదించడం జరిగింది. పార్టీ నాయకత్వం దాన్ని చాలా గొప్పగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 8వ తారీఖు నాడు
సభ జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా వచ్చినటువంటి మామూలుగా నేను వరంగల్ నుంచి వచ్చిన పెద్దలు కొందరు హైదరాబాద్ నుంచి వచ్చులు ఏదో 50-100 మంది కార్యకర్తలు ఉంటారు కావచ్చు. ఓ అరగంట మాట్లాడి ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుందని అనుకున్నాం. కానీ నిజంగా ఈరోజే మనం అనుకుంటున్నటువంటి సభ జరుగుతున్నదా అనేటువంటి విధంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ఆ రోజు 8వ తారీఖు 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. అందరూ కూడా సమయానికి చేరుకొని ఈ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే ద్రోహం చేసిందో సభ జరగకముందే మా పునాదులు కదులుతున్నాయి అనేటువంటి స్థాయిలో సభ జరగాలి. దానికి మీ అందరి సహకారం ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.